Hello again to all my friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Romans. సో భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులు అందరూ ఎలాగున్నారు? మరి రోమా పత్రిక పైన స్టీవెన్ వాకప్ గారు, జర్మయ్ గారు ధ్యానమును తీసుకురాని ఉన్నారు. Now we are continuing in our section D of the body of the book. సో మనము డి సెక్షన్ పుస్తకము యొక్క డి సెక్షన్ భాగాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నాం. In this section, we see that Israel will be delivered by God's faithfulness despite their unfaithfulness. సో ఈ యొక్క భాగములో ఇశ్రాయేలు ప్రజలు భవిష్యత్తులో దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి వారు విమోచింపబడతారు. వారు అపనమ్మకస్తులు అయినప్పటికీ కూడా దేవుని నమ్మకత్వాన్ని బట్టి విమోచింపబడతారు. The first thing we need to remember is that this book is written by Paul to Roman believers who were known for their faith. సో మొట్టమొదటిగా మనము జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి యొక్క విషయము ఏమిటనగా, మరి పౌలు భక్తుడు రోమియులకు విశ్వాసులకు ఆయన రచించి ఉన్నాడు. వారి యొక్క విశ్వాసము ప్రపంచమంతా కూడా మారుమోగినటువంటి యొక్క సంగతి మనం చూస్తాం. Let's read Romans chapter 1 verses 7 through 11, please. సో రోమా పత్రిక మొదటి అధ్యాయము 7 నుంచి మనము 11 వరకు మనం చదువుకుందాం. ప్రభాకర్ అన్న చదవండి. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుబడునట్టి మొదటి మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనొచ్చు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమే నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపరచబడవలనని, అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాము. అంతే. Okay, so we see here that Paul is writing this letter to Roman believers, that is, saints who are known around the world for their faith. They're not only believers, they're mature believers. సో పౌలు భక్తుడు రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ యొక్క పత్రిక రాస్తూ ఉన్నాడు. వారు కేవలము విశ్వాసులు మాత్రమే కాదు, కానీ విశ్వాసములో పరిపక్వము చెందినటువంటి వారుగా వారి యొక్క విశ్వాసము ప్రపంచమంతా కూడా ప్రబలింపబడినటువంటి యొక్క విషయముగా మనము గమనించుకుంటాం. The second thing we see is that God's wrath is against all unrighteousness for believers and unbelievers who suppress God's truth. రెండవ సంగతి మనము గమనించదగింది ఏమిటనగా, విశ్వాసులైన అవిశ్వాసులైన దేవుని యొక్క సత్యాన్ని ఎవరు అనగదొక్కుతారో వారందరి విషయములో దేవుని యొక్క ఉగ్రత నిలవబోతూ ఉన్నది. Paul's gospel is that believers, both Jew and Gentile, can be saved from God's end-time wrath. సో ఇక్కడ పౌలు యొక్క సువార్త మనము గమనించినట్లయితే విశ్వాసులకు, యూదులైన అన్యజనులైన దేవుని యొక్క ఉగ్రత నుంచి, ప్రస్తుత ఉగ్రత నుంచి రక్షింపబడవచ్చు అన్నటువంటిది సువార్త. Remember, in the book of Romans, the term saved is never saved from the lake of fire. It's always in time, being saved from God's end-time wrath. సో ప్రత్యేకంగా ఈ రోమా పత్రికలో రక్షణ అనేటువంటి యొక్క పదము నరకాన్ని గురించినటువంటి, నరకము నుంచి రక్షణ అన్నటువంటిది కాదు, కానీ ముఖ్యంగా
ప్రస్తుత కాలము యొక్క ఉగ్రత నుంచి అన్నటువంటి యొక్క విషయం. Justification or righteousness, that is receiving eternal life, is always by faith in Jesus Christ. సో నీతివంతులుగా తీర్చబడటం అన్నటువంటిది ఎల్ల కాలములలో విశ్వాసమే ప్రధానమైనటువంటి యొక్క విషయం. The term salvation or deliverance in the book of Romans is not how one gets eternal life. It's living that eternal life out and only available to believers who walk according to the Spirit. సో ముఖ్యంగా విశ్వాసం అన్నటువంటి యొక్క విషయంలో నిత్య జీవము లో జీవించగలిగినటువంటి యొక్క సంగతి మనము ప్రత్యేకంగా చూస్తాం. This is seen by the phrase much more than that we looked at in Romans 5, 9, and 10. సో రోమా పత్రిక 5వ అధ్యాయము 9, 10 వచనాల కంటే ముఖ్యంగా ఆ భాగములో అధికమైనటువంటి ఈ సంగతిని మనము గమనించుకుంటాం. Which results from two steps. It's not one result with two steps, it's two steps. సో ఇది రెండు అంతలుగా మరి ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనము గమనించుకుంటాం. Remember we talked about in 5, 9, in fact, let's read 5, 9, and 10. సో 5వ అధ్యాయము 9, 10 వచనాలు మనము చదువుకుందాం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయంగా రక్షింపబడుదుము. Now notice Paul is very clear here in saying much more than having been justified by his blood. That is, he is talking to believers who have already been justified, declared righteous before God, and will be in the eternal kingdom. సో ఇక్కడ పౌలు భక్తుడు విశ్వాసము ద్వారా ఇంతకు ముందే యేసుక్రీస్తునందు నీతివంతులుగా తీర్చబడినటువంటి వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆ విషయంలో మాట్లాడుతూ మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుదుము అన్నటువంటి యొక్క విషయాన్ని కూడా ప్రస్తాపిస్తూ ఉన్నాడు. We believers have the opportunity to be saved from God's end-time wrath right now through him, that is, walking according to the Spirit. సో ప్రస్తుత కాలము యొక్క ఉగ్రత నుంచి మనము రక్షింపబడవచ్చు, అది ఆత్మానుసారంగా జీవించుట బట్టి. Similarly, he says in 5:10, while we were enemies, we were reconciled to God through the death of his Son, past tense, that is what we received when we believed for eternal life. సో 10వ వచనములో ఆయన అంటున్నాడు, మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేతనే మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అంటున్నాడు. Much more, having been reconciled, we shall be saved by his life. That is, we can be delivered from his end-time wrath now by his resurrected life. ఆయన పునరుత్థానము యొక్క జీవితము ద్వారా ప్రస్తుతము ఆయన యొక్క ఉగ్రత నుంచి మనము రక్షింపబడుదుము అన్నటువంటిది. Now, in chapter 9, that is what we read last time, we have a few key points. సో 9వ అధ్యాయంలో మనము ఇంతకు పూర్వమే చదివాము. ముఖ్యమైనటువంటి అంశాలు మనం అక్కడ గమనించుకుంటాం. The first one is Paul grieved over Israel's rejection of God's plan. That is, Paul said, God has a plan. Israel's rejected this, and I am very sad that they are not turning to Christ. సో పౌలు మొట్టమొదటిగా అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ప్రణాళికను
తిరస్కరించుట బట్టి పౌలు భక్తుడు చాలా దుఃఖాకారుడిగా ఉన్నటువంటి యొక్క విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. Paul then explained to the Romans that God's predetermined plan, in time mercy and wrath, to deliver on his promise. That is, he uses both mercy and wrath to deliver on the promises he has made. సో రెండోదిగా ఆయన అంటున్నాడు, ఆయన చేసినటువంటి వాగ్దానములను బట్టి ఆడ ఉగ్రత మరి కనికరం అనేటువంటిది ఈ రెండు పదాలు ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు. మరి నిశ్చయముగా విమోచింపబడతాము అన్నటువంటి యొక్క విషయం. Then Paul in 9:14 through 29 said Scripture verifies God's sovereign mercy and wrath over Israel. సో తర్వాత 9వ అధ్యాయము 14 నుంచి 29 వరకు లేఖనాలు దేవుని యొక్క సార్వభౌమత్వం యొక్క విషయంలో ఆయన కనికరాన్ని గురించి ఉగ్రతను గురించి రుజువుపరచగలిగినటువంటి యొక్క విషయాలు మనము చూస్తాం. Paul concluded that Israel as a whole, that is an entire nation, stumbled over faith in Christ. There were a remnant of believers, but the majority of Israel has stumbled over faith in Christ. సో చివరిగా ముగింపులో సారాంశముగా పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది స్వేషము అనేటువంటిది విశ్వాసము ఉంచటం అనేటువంటిది మనము చూస్తాము. పెద్ద మొత్తమున ఇశ్రాయేలు ప్రజలు తిరస్కరించబడటం అనేటువంటిది విశ్వాసం విషయంలో త్రొట్టిల్లటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Now remember, in these three verses, 9, 10, and 11, it's all about the nation of Israel. It's not about the Gentiles or the church. సో 9వ అధ్యాయము 10వ అధ్యాయము 11వ అధ్యాయము ఈ 3 అధ్యాయాలు అన్యజనుల గురించి కాదు, కానీ ఈ 3 అధ్యాయాలు ఇశ్రాయేలు వారిని గురించే మాట్లాడుతూ ఉన్నది. In all 3 chapters, Paul is explaining that God is always faithful to his promises. Whatever promise he makes, he is faithful to it. సో ఈ యొక్క 3 అధ్యాయములో చెప్పగలిగినటువంటి అంశం ఏమిటనగా, ఏదైతే వాగ్దానాలు దేవుడు చేశాడో ఆ వాగ్దానాలకు ఆయన నమ్మకస్తుడు, దేవుడు నమ్మకస్తుడు అనేటువంటి యొక్క విషయం. And in these 3 chapters, ఈ 3 అధ్యాయాల్లో he is saying that God is faithful despite the unbelief of certain people. ఎవరు మ్యూట్ చేయండి, మాట్లాడుతున్నారు. హలో ఎవరు మ్యూట్ చేయండి, మాట్లాడుతున్నారు. సార్ వన్స్ అగైన్ రిపీట్ సార్. Okay. So here in these 3 chapters, we see that God's faith is faithful despite Israel's past unbelief in chapter 9. Today we are going to look at despite Israel's present unbelief. And then 11, next time, we will look at Israel's future unbelief. సో మనము ఇశ్రాయేలు వారి యొక్క గత అవిశ్వాసాన్ని గురించి 9వ అధ్యాయములో మనము చూశాము. మరి 10వ అధ్యాయములో ప్రస్తుత అవిశ్వాసాన్ని గురించి మనము ధ్యానించబోతాము. వచ్చే వారము మరి భవిష్యత్తు యొక్క ఇశ్రాయేలు వారి యొక్క అవిశ్వాసాన్ని గురించి 11వ అధ్యాయములో మనము ధ్యానిస్తాం. Now, remember, when we talk about Israel's present unbelief, this is when Paul wrote this letter to the Romans 2,000 years ago, around AD 65. సో ఈ ప్రస్తుత అవిశ్వాసము అనేటువంటిది పౌలు ఎప్పుడైతే రచించాడో దాదాపు 2000 సంవత్సరముల క్రితము అప్పటి నుంచి అనేటువంటి యొక్క విషయం. So when Paul says Israel's present unbelief, he's talking about the time that he is writing to the Romans 30 years after Jesus died on the cross.
సో యేసు ప్రభు కల్వరిలో మరణించినటువంటి 30 సంవత్సరాల తర్వాత పౌలు భక్తుడు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి అనేటువంటిది ప్రస్తుత అవిశ్వాసాన్ని గురించి ప్రస్తాపిస్తాడు. So Paul is going to say the first thing that Israel needs at the time he wrote this letter, they still need it at this time, but he's writing it 2,000 years ago, is to be justified or be declared righteous. And the only way they can do that is not by the law, not following Jewish customs, but being justified by faith in Jesus Christ. సో పౌలు రచించినప్పటి నుంచి నేటి వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు నీతివంతులుగా తీర్చబడటం అనేటువంటిది ధర్మశాస్త్రాన్ని పాటించుట ద్వారా కాదు, లేకపోతే వారి యొక్క యూదా సంప్రదాయాలను అనుసరించుట కాదు, కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారానే నీతివంతులుగా తీర్చబడతారు. Notice that this is what Paul has been saying through his letter, regardless of whether you're a Jew or a Gentile, all people can only be declared righteous through faith in Jesus Christ. The law cannot deliver anyone. సో ధర్మశాస్త్రము ఎవరిని కూడా రక్షింపనేరదు, కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట బట్టి మాత్రమే రక్షణ అనేటువంటిది నీతివంతులుగా తీర్చబడటం, యూదులైనా సరే అన్యజనులైనా సరే ఎవరైనా సరే. Likewise, in verses 5 through 15, he's going to say they also need salvation, that is, to be delivered from God's end-time wrath by calling on the name of the Lord, that is, praying to God. సో 10వ అధ్యాయము 5 నుంచి 15 వచనాల్లో పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, ప్రభు నామమున బట్టి ప్రార్థించుట బట్టి లేకపోతే పిలువట బట్టి ప్రస్తుత ఉగ్రత నుంచి రక్షింపబడుదురు అనేటువంటి యొక్క విషయము ఆయన అక్కడ ప్రస్తాపించి ఉంటూ ఉన్నాడు. In verses 16 through 21, he will say that Israel needs belief in God's plan, not their own plan and what they think they can do through the law. సో 16వ వచనము నుంచి 21వ వచనము వరకు వారు వారి యొక్క ప్రణాళిక కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళికను వారు విశ్వసించాలి అనేటువంటిది పౌలు భక్తుడు అక్కడ ప్రస్తాపిస్తూ ఉన్నాడు. Paul will say that both the prophets and the law prophesied that this was the way to do things, not through following some rules. సో కొన్ని నియమాలు పాటించుట బట్టి కాదు, కానీ యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట బట్టి నీతివంతులుగా తీర్చబడతారు, రక్షింపబడతారు అన్నటువంటిది ప్రత్యేకంగా ప్రవక్తల ద్వారా అనేక విధాలుగా ధర్మశాస్త్రమందు కూడా మరి చెప్పబడినటువంటి యొక్క విషయం. Okay, so let's read what Israel needs to be declared righteous in 10:1 through 4. మనము 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనము చదువుకుందాము. ఇశ్రాయేలు ప్రజలు నీతివంతులుగా తీర్చబడటానికి వారు చేయాల్సినటువంటి యొక్క విషయం ఏంటి అనేటువంటిది అక్కడ ప్రస్తాపించబడి ఉంటూ ఉన్నది. సహోదరులారా, ఇశ్రాయేలులో రక్షణ పొందవలననే నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారి దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. Okay, so the first thing we see in verse 10 is Paul is praying that God may quickly deliver. When he uses the term save, remember this is saved from God's end-time wrath, not from the lake of fire, Israel from God's end-time wrath.
సో ఇక్కడ పౌలు భక్తుడు రక్షణ అనేటువంటి యొక్క విషయాన్ని గురించి ప్రస్తాపించబడినప్పుడు భవిష్యత్తు నరకము నుంచి రక్షణ అన్నటువంటిది కాదు, కానీ ఇస్రాయేలు ప్రజల పైన ప్రస్తుతము ఉన్నటువంటి దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షణ అనేటువంటిది ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Now, Paul comments that Israel has a zeal to please God, but zeal alone is not enough. You have to know what pleases God, not just do things in an effort that does not please God. సో ముఖ్యంగా ఇస్రాయేలు ప్రజలు దేవుని పట్ల ఆసక్తి అనేటువంటిది వారు కలిగి ఉన్నారు అనేటువంటిది పౌలు మాట్లాడుతూ ఉన్నారు. కేవలము ఆసక్తి కలిగి ఉండుట బట్టి రక్షణ రాదు అనేటువంటి యొక్క విషయము పౌలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. This would be like if we have a spouse and we have a spouse that wants to do something and we take them and do something with them that we like, but it's not what they like. We're not pleasing that spouse, we're pleasing ourselves, thinking we are doing the right thing, but it's in our mind, not what they like to do. సో ఇక్కడ భార్య భర్తల యొక్క విషయంలో మనము గమనించినట్లయితే ఈ విధంగా భార్య ఇష్టము చొప్పున కాకుండా ఏదో చేయమన్నటువంటి యొక్క విషయాన్ని మనకిష్టమైనట్టు మనము చేయగలిగినటువంటి యొక్క విషయాన్ని మనం అక్కడ గమనించదగినటువంటి యొక్క విషయం. So when God brought the prophets and the law to the nation of Israel, they interpreted it their own way and said, this is what we need to do to please God. And when Jesus comes and says, God desires mercy, not sacrifice, you are not doing what God's plan is, you're doing your own plan. సో దేవుడు ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల గ్రంథాలు వారికి ఇవ్వబడినప్పటికీ వారు ముఖ్యంగా ఆ యొక్క విషయములో యాగములు యజ్ఞములు అనేటువంటిది సమర్పించబడుతూ ఉన్నటువంటి యొక్క విషయము, మరి ఆచారము సంప్రదాయం అనేటువంటిది యేసుక్రీస్తు వచ్చినప్పుడు మీరు యజ్ఞములు కాదు కనికరమునే నేను కోరుతున్నాను అన్నటువంటి యొక్క విషయము ముఖ్యంగా ప్రభు చెప్పినటువంటి యొక్క విషయం. వాళ్ళ ఇష్టానుసారంగా కాదు కానీ దేవుని ఇష్టానుసారంగా మనము చేయాలి. So Paul is saying just having a zeal for God, that is putting in a lot of effort, if you do it in the wrong way, in a way that doesn't please him, that is trying to follow rituals and sacrifices, you are not going to be delivered. సో పౌలు భక్తుడు చెప్పగలిగింది ఏమిటనగా దేవుని పట్ల మంచి ఆశ కలిగి ఉండటం అనేటువంటిది మరి రక్షింపనేరదు. దేవుని పట్ల ఆశ అనేటువంటిది మన మార్గములో మన చిత్తములో కాకుండా దేవుని యొక్క చిత్తానుసారంగా మరి నడిచినప్పుడే చేయబడినప్పుడే అది ఫలితము రక్షణ అనేటువంటి యొక్క విషయం. Paul says that God's righteousness can only be given to people freely through faith in Jesus Christ. That is, this is God's plan, that Jesus would be the one who would die on the cross for the sins of the world, and those who believed in him for the promise of eternal life would live in the kingdom. సో ముఖ్యంగా నీతి అనేటువంటిది ప్రత్యేకంగా ఉచితముగా దేవుడు ఇవ్వగలిగినటువంటి యొక్క విషయం అయి ఉంటున్నది పాపికి. ఇది ప్రత్యేకంగా యేసుక్రీస్తు కల్వారి సిలువలో మరణించుట బట్టి, ఈ విధంగా ఆయన యందు విశ్వాసం ఉంచుట బట్టి ఆయన ద్వారా ఆ నీతిని మనము పొందగలిగేటువంటి యొక్క విషయము, ఆయన యొక్క రాజ్యములో కూడా మనము వారసులుగా చేర్చబడేటువంటి యొక్క విషయం. So Paul says, here's Israel's problem. They thought they were better than Gentiles in that they could follow God's law and be declared righteous by following the law, which the Gentiles could not do.
సో ఇక్కడ సమస్య ఏమిటనగా ఇశ్రాయేలు ప్రజలు మేము అన్యుల కంటే మేము మంచోళ్ళము గొప్పవారము, ఎందుకనగా అన్యులకు ధర్మశాస్త్రము లేదు, మాకు ధర్మశాస్త్రం ఉన్నది, ధర్మశాస్త్రానుసారంగా నడవగలుగుతున్నాము అన్నటువంటి సమస్య వారిలో ఉంటూ ఉన్నది. But Paul is saying the intent of the law is to show the nation of Israel that they can't follow it and can't please God, and they need God's mercy by faith to follow what God wants. సో ఇక్కడ పౌలు చెప్పగలిగింది ఏమిటనగా దేవునికి కావాల్సినటువంటి యొక్క విషయము ముఖ్యంగా దేవుణ్ణి మెప్పించటానికి ధర్మశాస్త్రాన్ని లేకపోతే సంప్రదాయాలను అనుసరించుట కాదు, అది అనుసరించలేరు మీరు, దేవుని యొక్క కనికరం అనేటువంటిది కావాలి అనేటువంటి యొక్క విషయం. Now, Paul is not condemning Israel because before he saw Jesus on the road to Damascus, he was doing the same thing, trying to pursue God and get righteousness from God through following the Jewish customs and law. సో ఇక్కడ పౌలు భక్తుడు కూడా ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని నియమాలను అనుసరించుట బట్టి దేవుణ్ణి మెప్పించవచ్చు, దేవుని యొక్క నీతిని పొందవచ్చు అన్నటువంటి తత్వములో ఆయన జీవించినటువంటి వాడు. ఎప్పుడైతే క్రీస్తును దమస్కా మార్గాన కలుసుకుంటాడో అప్పటి నుంచి ఆయన మారినటువంటి యొక్క విషయము మరి మనము గమనిస్తాం. But Jesus told Paul, "Why are you fighting against me and God's plan? You need to join me." And Paul understands it's through faith alone in Christ alone that gets righteousness for an individual. It's all by faith. సో వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే, విశ్వాసము ద్వారా మాత్రమే నీతివంతులుగా తీర్చబడటము, నీతిని పొందటం అనేటువంటిది, రక్షణ పొందటం అనేటువంటిది సాధ్యపడుతుంది అన్నటువంటి యొక్క సందేశము ముఖ్యంగా ఇక్కడ ఇవ్వబడినటువంటి యొక్క విషయం. So the law is not something that they were to see if they could follow 100%. Nobody can. It pointed people that they couldn't follow the law and they needed the gift of faith in Jesus Christ in order to be declared righteous. నీతివంతులుగా తీర్చబడటానికి ధర్మశాస్త్రాన్ని మరి 100% అనుసరించలేరు అనేటువంటి యొక్క విషయము. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, ఆయన కనికరము ద్వారా ఆ నీతిని ఉచితముగా పాపికి అందజేస్తాడు. Notice in verse 4 that Paul says Christ, that is faith in Christ, is the end of the law and righteousness for everyone. సో నీతి అనేటువంటిది ప్రతి ఒక్కరికి అందుబాటులో దేవుడు ఉచితంగా ఇవ్వగలిగినటువంటిది. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచుట బట్టి ధర్మశాస్త్రము ముగించబోతూ ఉన్నది. Now, Paul is going to say that Israel, remember present Israel at the time that he was alive, needs righteousness and salvation through belief and calling on the Lord. సో ప్రభు నామాన్ని బట్టి, పిలువుట బట్టి, మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట బట్టి ఆ విడుదల అనేటువంటిది, రక్షణ అనేటువంటిది, నీతివంతులుగా తీర్చబడటం అనేటువంటిది సాధ్యపడుతూ ఉన్నటువంటి యొక్క విషయం. Now, I want you to notice that this is no different than anything else he said through the entire book so far. సో ఇక్కడ పౌలు మాట్లాడినటువంటి యొక్క విషయము మరి ఎక్కడ ఇంత లోతుగా ఈ పుస్తకాన్ని వదిలి ఆయన ఎక్కడ ఇంత వివరంగా ఈ సంగతులు మాట్లాడలేదు. Unbelievers are declared righteous through faith. That is, by believing in Jesus for eternal life. That's why when you're justified or declared righteous. సో అన్యజనులైనటువంటి వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట బట్టి వాళ్ళు నీతివంతులుగా తీర్చబడతారు అనేటువంటి సంగతి మనం చూస్తాం.
But salvation, that is, being delivered from God's end time wrath, takes calling on the name of the Lord. అయితే ప్రస్తుత కాలపు యొక్క ఉగ్రత నుంచి విడుదల అనేటువంటిది అది ప్రభు నామాన్ని బట్టి మరి ప్రార్థించుట బట్టి లేకపోతే ప్రభు నామమున పిలువుట బట్టి సంభవిస్తబోతుంది. Now, in verses 5 through 7, Paul is going to challenge Israel's denial of Christ's sufficiency. సో ఇక్కడ యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతను ఇశ్రాయేలు ప్రజలు తిరస్కరించుట బట్టి దాన్ని సవాలుగా మరి చూస్తూ ఉన్నటువంటిది 5వ వచనము నుంచి 10వ అధ్యాయము 7 వరకు ఆయన ప్రస్తాపిస్తాడు. Let's read Romans chapter 10 verses 5 through 7, please. ధర్మశాస్త్రం మూలముగు నీతిని నెరవేర్చువాడు దాని వలన జీవించునని మోసే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాసం మూలమగు నీతిని ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకంలోకి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. Okay, so the first thing we see in verse 5 is no one can completely keep the entire law. There is no person that has ever been on this earth except Jesus himself, who is the Son of God, has completely kept the law in its entirety. సో 5వ వచనంలో పౌలు స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నది, ఎవరు కూడా భూలోకములో జీవించినటువంటి ఏ మానవుడు కూడా ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా మరి నెరవేర్చలేరడు, యేసుక్రీస్తు ఒక్కడు తప్ప ఎవరు నెరవేర్చలేరు అనేటువంటి యొక్క విషయం. Then Paul says in verses 6 and 7 that one does not need to go up to heaven or down into the abyss to find Jesus. సో తర్వాత 6-7 వచనాల్లో పౌలు అంటూ ఉన్నాడు, ప్రభువును కలుసుకోవటానికి చేరటానికి ఆకాశానికి లేని పరలోకానికి కానీ ఎక్కిపోవాల్సినటువంటి అవసరత లేదు, లేకపోతే పాతాళానికి దిగిపోవలసినటువంటి అవసరత లేదు అంటున్నాడు. Christ is near them. In fact, he is right with them if they would simply believe him for it. సో కేవలము యేసుక్రీస్తును విశ్వసించినట్లయితే ఆయన వారికి అందుబాటులో సమీపములోనే ఉన్నాడు అనేటువంటి ప్రస్తాపిస్తూ ఉన్నాడు. The proof of Christ's sufficiency, that is, these Jewish people did not need to go up to heaven or go into an abyss to find God's plan. It had been revealed through Christ Jesus as he lived on this earth. సో యేసుక్రీస్తు ఈ లోకాన జీవించినాడు, భూమిపైన జీవించినాడు కాబట్టి ఆయన ద్వారా దేవుని యొక్క ప్రణాళిక అనేటువంటిది ఇశ్రాయేలు వారికి సర్వ జనులకు బయలుపరచబడినటువంటిది. ఆ ప్రణాళికను ఎత్తుక్కొని పరలోకానికి కానీ లేకపోతే పాతాళానికి కానీ పోవలసినటువంటి అవసరత లేదు. Let's read Romans 10:8. సో 10వ అధ్యాయము రోమాపత్రిక 8వ వచనాన్ని మనము చదువుకుందాం. అదేమని చెప్పుచున్నది, వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. Notice here the word is near your mouth and your heart, the faith in Jesus Christ that Paul is preaching. సో దేవుని యొక్క వాక్యము నీ నోట యొద్దను నీ హృదయముకు సమీపముగా మరి ఉన్నది. ఆ వాక్యమే మేము ప్రకటిస్తున్నటువంటి వాక్యము. విశ్వాసము ద్వారా అది సమీపములో పొందవచ్చు. This brings us to another very misunderstood passage, Romans chapter 10 verses 9 through 15. సో రోమపత్రిక 10వ అధ్యాయము 9 నుంచి 15 వచనాలు చాలా మంది ఈ లేఖన భాగాన్ని తప్పుగా అర్థం చేసుకోవటం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నటువంటి ఒక విషయం.
Now, we need to first understand that belief brings justification, where calling on the Lord, or as we've said, walking on according to the Spirit, brings salvation from death in time from God's wrath. సో మనము గుర్తించవలసినటువంటిది విశ్వాసం అనేటువంటిది మనకు నీతినిస్తూ ఉన్నది. తర్వాత ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థించటం లేకపోతే పిలవటం అనేటువంటిది ప్రస్తుత ఉగ్రత నుంచి రక్షణ ఇస్తూ ఉన్నది. What most people do in these next verses is they say you have to do both of these things to get eternal life, instead of saying, no, by faith you get eternal life and are justified. By calling on the Lord, you will be saved from God's end time wrath. సో చాలా మంది ఈ యొక్క వచనాల నుంచి, ఈ లేఖన భాగము నుంచి తప్పుగా వ్యాఖ్యానిస్తారు. విశ్వాసము కావాలి, తర్వాత మరి ప్రభు నామాన పిలవటం అనేటువంటిది రెండూ చేయాలి. రెండూ చేస్తేనే నీతి రక్షణ అనేటువంటిది లభిస్తుంది, నిత్యజీవం లభిస్తుంది అని చాలా మంది వ్యాఖ్యానిస్తారు. Why am I telling you this up front? Because you have probably been taught or heard before that you must do these two steps in order to receive eternal life. సో నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, కొంతమంది మీకు బోధించి ఉండవచ్చు, మీరు వినిండవచ్చు, రక్షణ పొందటానికి ఈ రెండు మెట్లు అనేటువంటిది పాటించాలి అని చెప్పి ఉండవచ్చు. And the main reason is because people think salvation in the book of Romans is being saved from the lake of fire, not being saved from God's end time wrath. సో చాలా మంది అర్థం చేసుకోవటము లేకపోతే యోచన చేయటం ఏంటంటే, రక్షణ అనగా రోమాపత్రికలో ఉన్నటువంటి రక్షణ నిత్య నరకము నుంచి రక్షణ అని చాలామంది అనుకుంటారు. కానీ అది కాదు. కానీ ప్రస్తుత దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షణ అనేటువంటిది అర్థం చేసుకోవలసినటువంటి ఒక విషయం. This is why I went over with you chapter 5 verse 9 and 10, having been justified through faith, we can now be saved, that is from God's end time wrath, by walking according to the Spirit. సో మనము 5వ అధ్యాయము 9-10 వచనాల్లో మనము చూశాము. మనము విశ్వాసం ఉంచుట ద్వారా రక్షణ పొందాము. అదేవిధంగా ప్రస్తుత కాలపు యొక్క ఉగ్రత నుంచి మరి మిక్కిలి మనము రక్షింపబడదుము అన్నటువంటి యొక్క విషయం అక్కడ చెప్పబడి ఉంది. Okay, so let's read Romans chapter 10 verses 9 through 15. మనము రోమా పత్రిక 10వ అధ్యాయము 9 నుంచి 15 వచనాలు మనము చదువుకుందాం. ఏమనగా, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయం మధ్య విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచి వాడెవడును సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వాళ్ళందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామను బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి స్వార్థ ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. Okay, so now we can see how it is easy for someone to misinterpret this and say, if you don't call on the name of the Lord, you're not going to receive eternal life. It's not enough to just believe. You have to also call, because they're reading saved here as being saved from the lake of fire and not from God's end time wrath. సో ఈ యొక్క లేఖన భాగము చాలా సులువుగా
తప్పుగా వ్యాఖ్యానించటము, అర్థం చేసుకోవటము, బోధించటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ యొక్క విషయంలో రక్షణ పొందటానికి కేవలము విశ్వాసము మాత్రమే చాలదు, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించాలి. అప్పుడే మరి రక్షణ అనేటువంటి యొక్క విషయము వారు మాట్లాడుతారు. కానీ ఇక్కడ రక్షణ అంటే నిత్య నరకాన్ని గురించినటువంటి యొక్క విషయం కాదు, కానీ ప్రస్తుత దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షణ. So since salvation, that is being delivered from God's end-time wrath, requires both belief and calling, what would Israel be delivered from? సో రక్షణ అన్నటువంటి యొక్క విషయము నిత్య నరకము నుంచి రక్షింపబడటానికి విశ్వాసము కావాలి. అటు తర్వాత దేవుని నామాన ప్రార్థన చేయటం అనేటువంటిది కూడా అవసరం అన్నటువంటి యొక్క విషయం. The answer is in 118. The wrath of God is being revealed against all unrighteousness and unholiness. That is, God's wrath is coming down in time on this earth against everyone who suppresses his truth. సో మొదటి అధ్యాయం రోమా పత్రిక 18వ వచనంలో అది తేటపరచబడుతూ ఉన్నటువంటిది. మరి దేవుని యొక్క ఉగ్రత మరి సత్యమును అడ్డగించు లేకపోతే అనగదొక్కు ప్రతి మనుషులకు విరోధముగా మరి ఉన్నటువంటి యొక్క విషయాన్ని అక్కడ తేటపరచబడుతూ ఉంది. God's wrath is on both believers and unbelievers who do not call, that is, pray out to God that they would walk according to the Spirit instead of suppress the truth of God. సో విశ్వాసులైనా అవిశ్వాసులైనా మరి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులై ఉంటూ ఉన్నారు. వారు సత్యమును మరి అనగదొక్కుతూ మరి ప్రార్థన చేయకుండుట బట్టి ఆ ఉగ్రత వారిపైన నిలుస్తూ ఉంది. Notice in verse 10, Paul is very clear that belief brings righteousness, that is, being justified before God. You're now a child of God and living in the kingdom, while calling brings salvation or deliverance from God's end-time wrath. సో ఇక్కడ 10వ వచనములో పౌలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మరి విశ్వాసము ద్వారా అనేటువంటిది హృదయములో విశ్వసించుట బట్టి రక్షణ కలుగుతుంది అన్నటువంటి యొక్క విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నటువంటి యొక్క విషయం. అటు తర్వాత విశ్వాసము లేకుండా మరి ఎట్లు మరి పిలవగలరు అనేటువంటిది, ప్రార్థించగలరు అనేటువంటి యొక్క విషయం కూడా చూస్తాం. Now in verses 12 and 13, Paul says, then believers should not be ashamed to call on the name of the Lord, because all who appeal to his name, that is, pray, will be saved from God's end-time wrath. సో 12-13 వచనాల్లో ప్రభు నామాన్ని పిలవటంలో మరి సిగ్గుపడని అవసరము లేదు అన్నటువంటి యొక్క విషయము. మరి ఎవరైనా సరే ప్రభు నామమున ప్రార్థించుట బట్టి వాళ్లకు రక్షణ అనేటువంటిది, అంటే ప్రస్తుత ఉగ్రత నుంచి రక్షణ అనేటువంటిది కలగబోతాది. So just because someone believes in Jesus for eternal life and is now a child of God does not mean that he is spared from God's end-time wrath because he hasn't called on the name. Only those who call on the name will be spared from God's end-time wrath. సో ప్రత్యేకంగా కేవలము విశ్వాసం అనేటువంటిది మరి భవిష్యత్తు యొక్క ఉగ్రత నుంచి రక్షింపనేరదు. ఎందుకనగా ఈ యొక్క విషయంలో వాళ్ళు ప్రభు నామాన ప్రార్థించటం లేదు కాబట్టి. Now, notice in verse 13, he says, whoever calls on the name of the Lord, and that is whoever, whichever believer calls on the name of the Lord will be saved. You can't be an unbeliever calling on the name of the Lord and be saved from his end-time wrath. You have to be declared righteous first through faith in Christ before you will be able to appeal to him. సో ఇక్కడ 13వ వచనములో ఎవరైతే
ప్రభు నామమున ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడుదురు అనేటువంటి యొక్క విషయము అక్కడ చూస్తాం. నీతివంతులుగా తీర్చబడటానికి మొదట విశ్వసించాలి. విశ్వాసము లేకుండా నీతివంతులుగా తీర్చబడరు. విశ్వాసము లేకున్నట్లయితే అవిశ్వాసులు ప్రభు నామాన ప్రార్థించనేరరు. Now you may ask and say, Steve, how do you know that one can't call on the name of the Lord if they haven't become a believer? Won't God hear their prayers? సో మీరు ఒకవేళ అడగవచ్చు, స్టీవ్ గారు, మరి విశ్వాసము లేకుండా వాళ్ళు ఎట్లా మరి ప్రార్థించగలరు, లేకపోతే ఎట్లా రక్షింపబడదురు అనేటువంటి యొక్క విషయము మీరు అడగవచ్చు. No one can call on the name of the Lord to do his will without the Holy Spirit. And you don't get the Holy Spirit until you've believed in Jesus. సో ముఖ్యంగా యేసు ప్రభును విశ్వసించుట బట్టి పరిశుద్ధాత్మ మరి మార్గదర్శనం అనేటువంటిది అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్మ అనుసరించుట బట్టి మరి ప్రభు నామాన ప్రార్థించటం అనేటువంటిది మరి జరగబోతూ ఉన్నటువంటిది. Notice in verse 14, how can they call on him who they have not believed? They can't call on the person who they have not believed in. That is faith in Jesus Christ. They can't call on his name to deliver them if they haven't believed in him. సో ఇక్కడ 14వ వచనములో విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు అనేటువంటి యొక్క విషయం. కాబట్టి మొదట విశ్వసించాలి, తర్వాత ప్రార్థించాలి. విశ్వాసము లేకుండా ప్రార్థించటం అసాధ్యము. Then in 14b we see that one cannot believe in Jesus unless they've heard the good news. That is, someone has to tell them that Jesus is the Lamb of God who takes away the sin of the world, and can, through believing in him, that is faith in his name, we can be declared righteous before God. సో 14వ అధ్యాయము 2వ భాగము గమనించినట్లయితే మరి ప్రకటించండి ఎట్లా విశ్వసిస్తారు అనేటువంటి యొక్క విషయం. కాబట్టి ఎవరో ఒకరు మరి యేసు ప్రభు లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన సమస్త పాపుల కోసం మరణించాడు అనేటువంటి యొక్క శుభవార్తను ప్రకటించాలి. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మరి రక్షణ పొందుతారు, నీతివంతులుగా తీర్చబడతారు అనేటువంటి సత్యము ప్రకటించవలసినటువంటి అవసరత ఉంటున్నది. Then Paul said one can't hear this message unless it's preached to them. That is, someone has to preach it, because people don't just get this on their own. సో ప్రజలు వారంతట వారే ఆ సువార్త మరి పొందలేరు. ఎవరో ఒకరు ప్రకటించాలి, ప్రకటించితేనే మరి విశ్వసిస్తారు. One can't preach the good news unless it's been sent. సో ఇక్కడ ప్రకటించేటువంటి వారు పంపబడితేనే, పంపబడకుండానే ఎవరు ప్రకటించబడనేరరు. So notice how this chain works is someone preaches, or God sends somebody to preach this good news. Someone hears the good news. They believe the good news. After they believe the good news, they can call on the one who has redeemed them to be saved from God's end-time wrath. సో ఇక్కడ మరి పంపబడటం అనేటువంటిది, పంపబడకుండానే మరి ప్రకటించటం అనేటువంటిది సాధ్యము లేదు. మరి ప్రకటింపబడిన తర్వాత వారు అంగీకరిస్తారు, లేకపోతే విశ్వసిస్తారు. మరి విశ్వసించిన తర్వాత మరి ప్రస్తుత కాలపు యొక్క ఉగ్రత నుంచి రక్షణ పొందటానికి ప్రభు నామాన ప్రార్థిస్తారు. Okay, and so we've seen the common wrong interpretation is in believe and in confess are one step, but it's actually two steps with two results. సో ఇక్కడ చాలా మంది విశ్వాసముంచు తర్వాత ప్రార్థించు, లేకపోతే పాపాలు ఒప్పుకో అన్నటువంటిది రెండు మెట్లు అన్నటువంటిది, రెండు మెట్లు ఒకటే ఫలితము
అనేటువంటి యొక్క విషయము చాలా మంది తప్పుగా చెప్తారు. కానీ 2 మెట్లు 2 ఫలితాలు అనేటువంటిది గమనించదగింది. Okay, so let's read 16 through 21, please. సో 16 నుంచి 21 వరకు చదువుకుందాం. పదహారు నుంచి 21 చాప్టర్ 10 16 through Romans 10, 16 through 21. అయినను అందరూ సువార్తకు లోబడలేదు ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను అని యేసయ్య చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. అయినను నేను చెప్పినది ఏమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందంతటికిని, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. మరియు నేను చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలునకు తెలియకుండానా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించెదను. అవివేకమైన జనము వలన మీరు ఆగ్రహము కలగజేతును అని మొదట మోసే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వానికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. Okay, so in 16 and 17 we see that Israel has heard the report, yet they have not believed it. Remember, Paul has been going from town to town through the book of Acts, going to the synagogues, preaching this good message. Only a few Jews will believe, most will reject, but the Gentiles will receive it. సో ఇక్కడ 16, 17 వచనాలు తేటపడుస్తూ ఉన్నది. మరి ఇశ్రాయేలు వారికి సువార్త ప్రకటించబన్నది, అయితే వారు నమ్మకపోయినటువంటి యొక్క విషయం. అపోస్తుడైనటువంటి పౌలు కూడా ప్రతి సబ్బాతు దినాన మరి మందిరాలకు వెళ్ళి వారికి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. కేవలము కొంతమంది మాత్రమే శేషము నమ్ముతూ వచ్చేది, అధికమైన జనసంఖ్య తిరస్కరించారు. So Paul is saying that Israel disbelieved God's report just as Isaiah said they would and prophesied in 53:1. సో ఇక్కడ యెషయా 53:3లో మనము గమనించినట్లయితే ప్రకటించినటువంటి విధంగా మరి ఇశ్రాయేలు ప్రజలు తిరస్కరించారు అన్నటువంటి యొక్క విషయం. Notice that this 53:1 is within the verses Isaiah 52:13 through 53:12, which explains Israel's rejection of the suffering Messiah. సో ఇక్కడ యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనము, తర్వాత 52వ అధ్యాయము 13వ వచనము, 53వ అధ్యాయము 12వ వచనము ఇశ్రాయేలు ప్రజలు మెస్సయ్యను తిరస్కరించినటువంటి యొక్క విషయాన్ని ఆ వచనాలు వివరిస్తూ ఉన్నటువంటి యొక్క విషయం. So Israel has heard but rejected, and God's use of foolish Gentiles to make them jealous will bring them to believe. సో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు విన్నారు, ప్రభువును తిరస్కరించారు. అయితే అన్యులు, అజ్ఞానులైనటువంటి అన్యులు యొక్క విషయంలో దేవుడు కార్యము చేసి ఈ యొక్క విషయంలో వారు రోషము కలిగించేటువంటి, వీళ్ళను చూసి రోషము కలిగించేటువంటి విధంగా దేవుడు చేయగలిగినటువంటిది. Paul says that this was prophesied back in Isaiah chapter 65. సో ఈ యొక్క విషయం అనేటువంటిది యెషయా గ్రంథము 65లోనే మరి ఈ యొక్క సంగతి ప్రవచింపబడి ఉంటూ ఉన్నది. Let's read Isaiah 65 verses 1 and 2. సో యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1-2 వచనాలు మనము చదువుకుందాం. ఆ యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనముకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు
లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. Paul is very disappointed and discouraged that his brothers, that is, Jewish people, are not believing the message of Christ as prophesied in Isaiah 65. సో యెషయా గ్రంథము 65లో మరి ప్రవచింపబడినటువంటి విషయముగా వారు మరి అవిశ్వాసులుగా ఉండి ప్రభువును తిరస్కరించినటువంటి యొక్క విషయాన్ని గురించి పౌలు ఎంతో దుఃఖపడటం అనేటువంటిది మనము చూస్తాం. This brings us to the question at the end of chapter 10. Israel has been a rebellious nation. God is faithful to that rebellious nation. Is this a permanent issue that they will disbelieve forever or not? సో ఇక్కడ 10వ అధ్యాయము చివరి భాగములో మనము గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు మరి అవిశ్వాసులుగా మరి ఉండటం అనేటువంటి యొక్క విషయము ఇది శాశ్వతమా అన్నటువంటి యొక్క ఆ విషయాన్ని మరి ప్రస్తాపించగలిగినటువంటి యొక్క విషయాన్ని మనం చూస్తాం. Paul will answer this question in chapter 11. సో ఈ ప్రశ్నకు జవాబుగా పౌలు భక్తుడు 11వ అధ్యాయములో మరి వివరిస్తూ ఉన్నాడు. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, thank you for this powerful verse, chapter 10 in the book of Romans, so that we might understand the difference between believing and being justified and calling and being saved. సో పరలోకమందున్న తండ్రి, ఈ రోమా పత్రిక 10వ అధ్యాయానికి బట్టి నీకు వందనాలు. గొప్ప లోతైనటువంటి యొక్క విషయాలు విశ్వసించుటకు మరి ప్రభు నామాన పిలువటకు రక్షణ అనేటువంటి యొక్క విషయాలు ఒకదానికొకటి వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవటానికి మీరు కృప చూపించినందుకు బట్టి మీకు వందనాలు. We pray as believers who have received eternal life that you, through the power of the Spirit, would help us to call on your name so that we might be delivered from your end-time wrath. సో విశ్వాసులమైనటువంటి మేము విశ్వసించుట బట్టి నీతిని మేము పొందుతూ ఉన్నాము. అదేవిధంగా విశ్వాసము ద్వారా నీ నామమున ప్రార్థించుట బట్టి భవిష్యత్తు యొక్క ఉగ్రత నుంచి కూడా రక్షింపబడదుము అన్నటువంటిది. We pray this in Jesus' name. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you. God bless you. See you next week. Okay, praise God, sir.